Hi, this is Monita Naidu. Welcome to our special chit chat with Divana movie team. మనతో పాటు టీం మొత్తం ఉన్నారు. యాక్చువల్గా దివానా నుంచి టీజర్ అండ్ 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. చాలా క్రేజీగా ఉంది ఒక్క సాంగ్ అయితే, మీరు చూడండి. అండ్ ఈ మూవీ విషయాలు ఏంటో ఈ టీంని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఎలా జరుగుతున్నాయి ప్రమోషన్స్ అన్ని? క్రేజీ సాంగ్ రిలీజ్ అయింది, క్రేజీ రెస్పాన్స్. అది చాలా క్రేజీగా ఉంది, డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ అదే క్వశ్చన్ అడుగుతాను, అసలు ఈ థాట్ ఎవరికి వచ్చింది? యాక్చువల్గా సాంగ్లో ఏదన్నా హీరోయిన్ని, ఒక అమ్మాయిని వర్ణించాలి అని అంటే మంచి మంచి థింగ్స్, పువ్వులతో కానీ ఒక గుడ్ థింగ్స్, బ్యూటిఫుల్ థింగ్స్తోని. ఏంటండి తెల్లపల్లి మీరేంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? కాదు, తెల్లపల్లి పందిపిల్ల, వాట్ ఈస్ దిస్? మనకి ప్రమోషన్ అయ్యేది కాదు, మీరు ఆ క్వశ్చన్ అడిగేటోళ్ళు కాదు. సో ఇట్స్ యూనిక్. మా టీంలో క్రింజ్ పర్సన్ మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్, లిరిసిస్ట్, సింగర్ అన్నీ అతనే. 7 పాటల్లో 6 పాటలు తనే రాసాడు, 5 లిస్ట్. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది, క్రియేట్ చేసి చాలా క్రేజీగా ఉండి మస్తు రీచ్ అవుతుంది. అందులో మీ యాక్టింగ్ ఇంకా చాలా బాగుంది అండి. మీరు దానికి సపోర్ట్ చేస్తున్నారు చూసారా? మీకు మీనింగ్ తెలుసుగా, చెప్పారా మొత్తం మీనింగ్? ఓకే, అట్లయితే గుడ్ గుడ్. ఏంటది? తెల్లపొరి వైట్ గర్ల్, బల్లిగంట తెల్లగుంటది, షీఈస్ ఫారర్ దెన్ అలిజార్. తర్వాత వాట్స్ దట్? తెల్లపొరి తెల్లపొరి బల్లిగంట తెల్లగుంటది, బల్లిగంట తెల్లగుంటది. ఇది పట్టుకోండి ఒకసారి. కాదు, మీరు అందులో క్యాప్చర్ చేశారు. మంచి ప్లాన్ లో ఉన్నారు మీరు, మంచి ప్లాన్ లో ఉన్నారు. కాదు, వద్దు కాదు, యాక్చువల్ గా అది కూడా యాక్టరా? అది కూడా, దానికి కూడా కాస్ట్ లో ఉంది, అది కూడా ప్రమోషనల్ స్టార్. అది ఇప్పుడు సీరియస్లీ ఆ సాంగ్ ఎంత క్రేజీగా వెళ్ళిపోతుంది అంటే, చాలా బాగా. ఇంతకు ముందు వేరేలాగా వర్ణించేవాళ్ళు, ఇప్పుడు కొత్తగా థింక్ చేసి ఈ సాంగ్ నే పెడతారు. మహా కవులు కూడా ఈ థాట్ రాలేదు. అదే తరాల నుంచి ఇంత అమ్మాయిని ఇట్లా వర్ణిస్తారు, కానీ ఈ విధంగా వర్ణించలేదు. పుట్టి లవ్ అంటే అట్లా వర్ణిస్తారు, ట్రూ లవ్ అయితే ఇట్లా ఉంటుంది. ట్రూ లవ్ అంటే నేను ట్రూ లవ్ వేరేలా చూసానండి, ఇది మాత్రం టోటల్లీ డిఫరెంట్. ఇది నాకు తెలిసినంత వరకు ఏ ప్రమోషనల్ ఇంటర్వ్యూకి వచ్చినా కానీ ఫస్ట్ సాంగ్తోనైతే ఎవ్వరు క్వశ్చన్ స్టార్ట్ చేయరు. నాకు తెలిసినంత వరకు ఏదో ఒక డైరెక్టర్ కానీ హీరోకి కానీ ఇలా చేస్తారు, కానీ సాంగ్తో మాత్రం ఎవరు ప్రమోషనల్ క్వశ్చన్ స్టార్ట్ చేయరు. యా, విన్నా. నీ పాడితే ఇంకా కథం అయిపోతుంది. కానీ ఇందాక ఎవరో పాడారు, అది అంటే యాక్చువల్లీ ఎవరైనా పాడొచ్చు పాట. మీరు పాడండి ఒకసారి, ఒక్క 2 లైన్స్ పాడండి. తెల్ల పోరి నా తెల్ల పోరి బల్లి కంటే తెల్లగుంటది, తెల్ల పోరి నా తెల్ల పోరి బల్లి కంటే తెల్లగుంటది, మెత్త మెత్త బుగ్గలు, పంది పిల్ల పెదవులు, గింత కన్నా క్యూట్ పిల్ల యాడ ఉంటది, బ్రష్ చేస్తున్నా ఫ్లష్ చేస్తున్నా పిల్ల మొక్కమే తిరుగుతుంటది, నా బండి మీద స్టిక్కర్ ఆమె పేరు మీదే, పాస్వర్డ్ నంబర్ అంటే ఆమె బర్త్డే, ఇంత మంచి ఫీలింగ్. సూపర్. చాలా అంటే చాలా. ఫ్లష్ చేస్తున్నా కూడా బాగా కాదు, బ్రష్ చేస్తున్నా ఓకే, ఫ్లష్ చేస్తున్నా కూడా పెట్టారు. అవన్నీ యాక్చువల్లీ మనం హైజీనిక్ హ్యాబిట్స్, మంచి హైజీనిక్ హ్యాబిట్స్. అది 20 అందరూ చేసేదే కదా అది. అంటే మీరు చెప్పడం ఏంటంటే 24/7 ఎక్కడున్నా కూడా నువ్వే గుర్తొస్తావు నాకు. యాక్చువల్గా ఇది ఫస్ట్ విన్నప్పుడు అయితే ఏంటి ఇట్లుంది అని అనుకుంటారు. వినగా 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 ఏమవుతుంది అని అంటే, ఇది కూడా బాగుంది కదా. సెకండ్ చరణం ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది. బ్యూటిఫుల్ అంటే ఇలాంటి బ్యూటిఫుల్, వేరే నార్మల్ బ్యూటిఫుల్? ఇప్పుడు అది వేయకండి, నార్మల్ గా అంటే జనరల్ గా అందరూ పాడండి. ఎండలల్లా తిరిగి వస్తే పెరుగన్నం తినిపిస్తా, లడ్డు లెక్కున్నా లుకింగ్ గుడ్ అంట, తిండి కాడ కథలు పడితే మూతి మీదంతా ఊకే అట్లా అంట, నేనెందుకు కొడతా, ముసలోళ్ళమైనా సరే ముద్దు చేస్తూ ఉంటా, పనులుడిపోయినా సరే లిప్పు కిస్సులే పెడతా, ఎన్ని తిప్పలైనా నేను ఒక్కనే పడతా, సచ్చినాక దయ్యమై నిన్నే గోకుతుంటా. ఇది బాగుంది, లాస్ట్ లైన్ బాగుంది. సో బేసిక్గా స్లోగా చాలా సాంగ్. లేదు ట్రై చేసాడు, తెల్లబోరి ట్రై చేయలే యాక్చువల్లీ. కాకపోతే మంచిగా అంటే మీ టోన్ తోని బాగుండింది కదా, చాలా బాగుంది. వచ్చిన ఇండస్ట్రీకి
కానీ అట్లా ఇందాక మీరేనా సాంగ్ పాడింది? మీరు సాంగ్ పాడి నాకు అంటించారు తెలుసా? తెల్లపోరి తెల్లపోరు కాదు, ఇంకొక సాంగ్. ఇది ప్రేమ. యా, హి పోస్టెడ్ అ రీల్. యు పోస్టెడ్ అ రీల్. నో, కాదు కాదు, గురులో సాంగ్ ఒకటి పాడారు. కమ్మని అది నాకు అంటుకుంది. తన అసిస్టెంట్ పేరు మన స్టాఫ్ పేరు కన్మణి. సో కన్మణి అని పేరు వినగానే నాకు కమ్మని ఈ ప్రేమ నాకు అది అంటుకుంది అనమాట. ఇక్కడ పాడితే బాగోదు అంటే పర్లేదు, మరి నేను బ్యాడ్ సింగర్ ని కాదు, గుడ్. ఇది యాక్చువల్లీ ఇంటర్వ్యూ కాకుండా ఒక కరోకే సెషన్ చేద్దాం. ఇది మెహఫిల్. గుండెల్లో గాయమేదో చల్లంగా మానుతోంది, మాయ చేసే అమాయే ప్రేమాయే. ఎంత బాధనైనా గాని నామేనికేమి కాదు, పువ్వు సోకే నామేనే కందేనే. వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి దారలోనే కరుగుతున్నది, నీదు శోకమోపలేక మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది మమకారమే ఈ లాలి పాటగా సాగింది హృదయమా. సారీ, లిరిక్స్ లైట్. బ్రేక్ టైం లో బట్ మీరు వెయిట్ చేస్తారు ఎప్పుడెప్పుడు నా టాలెంట్ చాలా బాగుంది. నాకు మీరు అంటించారు ఆ సాంగ్ యాక్చువల్ గా. చాలా బాగుంది. ఎందుకు భయపడుతున్నారు పాడమంటే? భయపడలేదు. వాట్ అ వాయిస్ యు హావ్. యా కాదు, బ్రేక్ టైం లో తను తమిళ్లో పాడింది, నువ్వు పాడు. జస్ట్ ఇన్ ద క్యారవాన్ యూ సాంగ్. నో కన్మణి. ఏ మీ వాయిస్ చాలా బాగుంది. గుడ్ సింగర్. గుడ్ సింగర్ కాదు, ఇప్పుడు నేను పెద్ద గుడ్ సింగర్ అందుకున్నారు ఇట్లా సడన్ గా పాడు పాడండి. కమ్మని తమిళ్. అదే పాడండి, సేమ్ బాగుంటుంది. கண்மணி அன்போடு காதலன் நான் எழுதும் கடிதமே, பொன்மணி உன் வீட்டில் சௌக்கியமா நான் இங்கு சௌக்கியமே, உன்னை எண்ணி பார்க்கையில் கவிதை கொட்டுது, அதை எழுத நினைக்கையில் வார்த்தை முட்டுது, ஓஹோ கண்மணி அன்போடு காதலன் நான் எழுதும் கடிதமே. మీరు డిస్టర్బ్ చేద్దామని చాలా ట్రై చేస్తున్నారు. మళ్ళీ చూస్తాడగా భయపడలేదు. అందుకు కింద పెట్టారా మీరు? కెమెరా క్యాప్చర్ చేసిందా అది? తమ్నెల్ ఫోటో. అది కాదు, అది ఎంత రియల్ కాదు అని తెలిసినా గానీ ఆ ఫియర్ అలా వచ్చేస్తా ఉంటుంది. న్యాచురల్ టు ఎవ్రీవన్ ఆఫ్ us. సో దాన్ని నార్మలైజ్ చేయనికే బల్లిని కూడా మన జనజీవన స్రవంతిలా కలపడానికి మీరు కలిపేశారు ఆల్రెడీ. ఇప్పుడు ఏ అమ్మాయినైనా ఏ అబ్బాయి అయినా వాటితోనే పోల్చెట్టున్నాడు. అంటే మీరు చూసుకుంటే అంటే బల్లీలు ఏ హాని కలిగించావు మనకి. కలిగించవులేండి. ఇప్పుడు చీమలు దోమలు అన్నిటి మీద పాటలు వచ్చినాయి కానీ దే ఆర్ హార్మ్ఫుల్. కానీ బల్లి అసలు ఏం చేసింది? బల్లి అట్లా గోడ మీద ఉంటుంది, చూస్తుంటది అంతే. మేము మరి ఇప్పుడు మీరు ఎందుకు భయపడ్డారు? ఇప్పుడు It is a good sign. Balli is in our home. It is a good sign. చిన్నప్పటి నుంచి అట్లా అవును, చిన్నప్పటి నుంచి మన పర్సెప్షన్ అట్లా క్రియేట్ చేశారు పాపం. క్రియేట్ చేయొచ్చు కానీ మరి దాని ఆకారం అలాగే ఉండింది కదా, దానికి భయపడుతూనే ఉన్నాం కదా. ఒకవేళ బల్లులను కూడా ఇంట్లో పెంచుకుంటే నార్మలైజ్ అయిపోతుండే కదా. ఏది చైన్ కట్టేసి మన కుక్క పిల్లల్ని వాటిని పెంచుకున్నట్ట అంతే నార్మల్ గా కాదు. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్, మీతో స్టార్ట్ అయింది, ఇంకంత కొత్త పదజాలం స్టార్ట్ అవుద్దో. యాక్చువల్లీ బల్లి మూవ్మెంట్ ఒకటి స్టార్ట్ చేయాలి అంటే ఎంత డీప్ గా వెళ్ళిపోయారు. కాదు, మీరు చాలా డీప్ గా వెళ్ళిపోయారు. మ్యూజిక్ డైరెక్టర్ స్టార్ట్ చేసిండు కూడా కమెంట్స్ లో. యు నో లిజర్డ్ ఇస్ ద క్యూటెస్ట్ రెప్టైల్. For him it's the cutest reptile in the whole world. నాకు పాము ఇష్టము, ఈ బల్ అంటే ఇష్టం. ఇది టూ మచ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీకు తెలీదు, మీరు మంచిగా చూడండి, పాము చాలా బాగుంటుంది. అయితే మీరు బల్లిని చూడడం స్టార్ట్ చేస్తే మేము పాము. అయితే వద్దు, మీరు పాము చూడకండి, నేను బల్లిని చూడను. మన మూవీలోకి వెళ్దామా? అంటే మీరు వెళ్ళొచ్చారు ఆల్రెడీ, నన్ను తీసుకెళ్తారా మూవీలోకి? అంటే ఫస్ట్ టైం మీరు డైరెక్ట్ చేస్తున్నారు. ఇది దీవానా అంటే ప్రేమ పిచ్చోడా లేదంటే ప్రేమ ఫెయిల్ అయిన పిచ్చోడా? ప్రేమలో మునిగిపోయినోడు. ఎండ్ ఎట్ ద ఎండ్ మీరు ఏం చెప్తారు? ఫెయిల్ అయిందని చెప్తారా లేదనంటే వన్ సైడ్ లవ్ అని చెప్తారా? ప్రేమలో మా బాయ్స్ ఎంత దూరం వెళ్ళగలుగుతారు
వెళ్ళగలరు అమ్మాయి కోసం. అమ్మాయిలో అంత ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఎందుకుంటుందో ఉంటుంది కదా. ఏమో అంటే కాదు, ఆయన చెప్తున్నారు కదా, ఆగచ్చు కదా అదే మీరు. ఎంత దూరం వెళ్తాడు ఒక పోరాడు ప్రేమ కోసం అనేది. మీరు ఫస్ట్ డే వెళ్తారు కదా, వెళ్తాను మరి అక్కడ చూడొచ్చు. జూన్ 19th కదా. Yeah. జూన్ 19th వెళ్తాం. కాకపోతే అందరం కలిసే వెళ్దాం. Yeah, definitely. మీరు కూడా ఉంటారు కదా, ఫస్ట్ షో వెళ్ళిపోదాం. ప్రీమియర్స్కి వచ్చేయండి. ఓకే, అది కాదు కానీ మీకు ఈయన స్టోరీ నరేట్ చేశారు, చేసినప్పుడు ఏది బాగా నచ్చింది అంటే ఇంతకు ముందు మీరు మూవీస్ చేసి ఉన్నారు, ఇప్పుడు మీరు ఒక పిక్ చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా పిక్ చేసుకోవాలి. అండ్ మీ నెక్స్ట్ కెరీర్లో ఈ మూవీనే ఒక స్టెప్ అవుతుంది, ఒక మంచి స్టెప్ అవుతుంది. ఏ ఎలిమెంట్ మీకు బాగా నచ్చింది? సో నేను కూర్చొని నరేషన్ వింటున్నప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు లిటరలీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ జోన్లో ఉండే. నేను ఇంకా ఫుల్ ఫన్, ఫుల్ ఇట్లా ఇట్లా లవర్ బాయ్ అండ్ అంటే ప్రతి సీన్ ఎంటర్టైనింగ్ ఉండే. దెన్ ఇంటర్వెల్ దగ్గర బేసిక్గా ఒక పాయింట్, ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ ఉంటుంది. ఏంటది? కాదు, ఏంటది? అది మీ థియేటర్లో చూడండి. కానీ ఇంటర్వెల్ అంటే ఆబ్వియస్లీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే హ్యాపీగా వెళ్తున్నది మళ్ళీ సీరియస్గా అవుతుంది స్టోరీ. ట్రాజెడీ, ఎమోషనల్, ట్రాజెడీ కాదు, Emotional. సీరియస్నెస్. Everything will be. సో అంటే లైఫ్ ని లైట్ తీసుకునేవాడు. థియేటర్లో మీరు చాలా కూర్చుంటే పక్కడ్బందీగా మైక్ చేశారు, మైక్స్ పక్కడ్బందీగా ప్లాన్ చేశారు మైక్స్. ఏంటంటే మీరు చెప్తున్నారు, మిమ్మల్ని చెప్పనీయట్లేదు ఆయన ఈవిడ, ఆయన చెప్తున్నారు, ఆయన చెప్పనీయట్లేదు మీరు. ఒకరినొకరు మాత్రం స్టోరీ మాత్రం రివీల్ చేయగలరు. ప్లాన్ చేసుకొని వచ్చారు ఆయన. సినిమా సీరియస్ టోన్ లోకి వెళ్తుంది. But this is one of the most intense intervals that you will ever see after a long time. అంటే మీకు నిజంగా సీట్లో వెళ్ళి లేవరు మీరు. ఒక 2 minutes అయితే మీకు కొంచెం బ్రీతింగ్ స్పేస్ కావాలనిపిస్తుంది, కొంచెం డీప్ బ్రీత్ తీసుకొని. సయ్యారా మూవీ రియాక్షన్ చూసారా మీరు? సలైన్లు పెట్టుకొని వెళ్ళి సయ్యారా బాపిది. సో ఆ పాయింట్ ఇప్పటిదాకా అసలు మనము ఒక ఫుల్ లెంత్ లవ్ స్టోరీ డీల్ చేయలేదు ఇప్పటిదాకా. ఇండియన్ సినిమాలనే రాలేదు యాక్చువల్లీ. మీరు ఇంటర్వ్యూ అప్పుడు రాలేదు. you will be like, వచ్చిందా? when will the interview అంటే వచ్చుంటది, ఓకే. వచ్చుంటది. బట్ ఐ థింక్ అంటే ఫుల్ లెంత్గా ప్రాపర్ విత్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ ఫుల్ ఫన్, ఫ్యామిలీ, ఎమోషన్, ఫ్రెండ్షిప్, ఇదంతా కలిపి ఒక ప్యాకేజ్ స్క్రిప్ట్ లాగా అనిపించింది నాకు. అండ్ యా వెరీ అంటే ఇప్పటికీ ఆ ఎక్సైట్మెంట్ పోలే నాకు. ఇప్పటికీ నేను ఎన్ని రోజులు అవుతున్నా, ఎవ్రీడే వెన్ ఐ వేకప్, ఓకే మనం దివానా అని ఒక సినిమా చేస్తున్నాం అనే ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. ఐ థింక్ ఇట్స్ ఎ ప్రివిలేజ్ ఫర్ అన్ యాక్టర్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ సంథింగ్ లైక్ దిస్. అండ్ ఇట్స్ వెరీ రేర్. అంటే నాకు ఇంత తొందరగా నా కెరియర్లో శుభం లాంటి కొంచెం సాఫ్ట్ మెలో, కొంచెం ఇన్నోసెంట్, వీడు కూడా ఇన్నోసెంటే, బట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ మ్యాడ్నెస్ దాని చుట్టూ. సో దట్ విల్ బీ ఎ వెరీ డిఫరెంట్ థింగ్ అంటే నన్ను చూసే విధానంగా, అంటే డిఫరెంట్ సైడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఐ ఎక్స్ప్లోర్డ్ విత్ దిస్ ప్రాజెక్ట్. అండ్ డెఫినెట్లీ దిస్ విల్ బీ it has its own voice, ఒక ఒరిజినల్ వాయిస్, ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. సో ఐ థింక్ hopefully first day I think we are pretty sure I think it will be a great experience for everyone who watches the film. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే చూడాలండి. స్పాయిలర్స్ ఉండవు కదా, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దాని తర్వాత చూస్తే ఎందుకు మిస్ అయిపోయినాం ఫస్ట్ డే చూడడం అనుకుంటారు. ఫస్ట్ డే చూడండి. చాలా కాన్ఫిడెంట్గా, చాలా ఇట్లా బల్ల గుద్ది చెప్పేస్తున్నారు. ఎందుకంటే అండ్ ఇంకొకటి ఆయన మీకు స్టోరీ ఒకటి నరేట్ చేస్తారు, అవుట్పుట్ మొత్తం వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం స్టోరీ ఎలా వచ్చింది అన్నది మీకు తెలుస్తుంది. చెప్పినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందా, ఇంకా ఇంప్రూవ్ అయిందా, ఇంకా చేస్తే బాగుండేది అని అనుకుంటున్నారు? అంటే చాలా సీన్స్ అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు సినిమా ఇది బెటర్ అయ్యొచ్చు అనేది అయితే డెఫినెట్లీ ఉంటుంది, ప్రతి సినిమాకి ఉంటుంది. సో స్క్రిప్ట్ నుంచి దీనికి ట్రాన్స్లేట్ అయిన స్క్రిప్ట్ నుంచి బేసిక్గా మేమేం నమ్ముతామంటే స్క్రిప్ట్ నుంచి ఒక 70% ట్రాన్స్లేట్ అయినా సినిమా హిట్ అయిపోతుంది అని బిలీవ్ చేస్తాను నేను. ఒక హిట్ స్క్రిప్ట్, ఒక బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్. సో ఇందులో 70% కంటే ఎక్కువనే రీచ్ అయినాం. అండ్ కొన్ని సీన్స్ అయితే బియాండ్ లిటరలీ లైక్ అంటే వీ ఫెల్ట్ లైక్ వీ డిడ్ సంథింగ్ అంటే దట్ విల్ స్టే ఇన్ పీపుల్స్ హార్ట్ ఫర్ అ లాంగ్ టైమ్. అంటే ఒక క్లాసిక్ క్రియేట్ చేసిన
క్లాసిక్ జోన్లో క్రియేట్ చేసినాము అని కొన్ని సీన్స్ అయితే లిటరలీ అంటే నాకు కూడా తెలియదు నేను ఇలా పర్ఫామ్ చేయగలుగుతాను. అది హ్యాపెండ్, ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. కొన్ని సీన్స్ అయితే వెళ్ళిపోయాడు జోన్లోకి వెళ్ళిపోయాడు. ఆయన ఇన్పుట్స్ ప్రతి అన్నీ ఉంటాయి. అంటే నీకు సీన్ కావాల్సిన ప్రతి నేను ఒక మీటర్లకు తీసుకొస్తాడు ప్రతిదీ ఆయన ఇన్పుట్స్ తోటి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు పర్ఫామ్ చేయాలి కదా. అంటే యాక్చువల్లీ క్లైమాక్స్ సీన్ ఏం చెప్పాలి క్లైమాక్స్ సీన్ చేస్తున్నాము నేను ఏం చెప్తా బేసిక్ క్లైమాక్స్ సీన్ చేస్తున్నాం ఏం రిలేట్ క్లైమాక్స్ సీన్ చేసినాము అంతా అయిపోయింది, కెమెరాలన్నీ తీసేసారు. బట్ నేను లోపల ఫీల్ అవ్వట్లేదు. అన్న ఏమనుకోవు నాకు ఒక్క షాట్ కావాలన్న. దెన్ మొత్తం సెటప్ అంతా మళ్ళీ చేసిన తర్వాత దెన్ బేసిక్గా తీసేసి కెమెరా వెళ్ళి వేరే షాట్కి ప్రిపేర్ చేస్తాను. క్లైమాక్స్ నేను చెప్తా అంటే ఎందుకు షార్ట్ చేసేసినాం అయిపోయిందండి కంప్లీట్. 3 takes అట్లా చేసినాము. అదేంటంటే కంటిన్యూగా చేయాలి మా గింబెల్తో, ఇట్ ఫాలోస్ టోటలీ. అయిపోయింది సాటిస్ఫైడ్ అన్న అంటే ఇంతకన్నా రాదులే హర్షిత్ అని అంటే ఆయన చూసాడు లే కంప్లీట్ సింగిల్ టేక్లో చేసాడు, వచ్చింది హర్షిత్. అసలు మన్నోడు చేసిండు ఏంది ఫస్ట్ టైమరా ఈ అబ్బాయి అని అనిపిస్తుంది. ఒక రేంజ్ అంటే కొన్ని మూమెంట్స్ వస్తాయి వైల్ యాజ్ అన్ యాక్టర్ నీకు ఓన్లీ ఫ్యూ మూమెంట్స్ యూ గెట్ టు యాక్చువల్లీ లివ్ ఇన్ ద మూమెంట్. అంటే మనం చేసేదే ఎస్కేప్ కావడానికి, అంటే ఈ ప్రొఫెషన్లో ఉండేదే టు ఎస్కేప్ ఫ్రమ్ రియాలిటీ అండ్ బీ అ పార్ట్ ఆఫ్ సంథింగ్ ఎగ్జైటింగ్. అంటే ఒక క్యారెక్టర్ ఒక వరల్డ్లోకి వెళ్ళాలని మనము ఈ ఫీల్డ్లోకి వస్తాం కదా. అండ్ ఫ్యూ మూమెంట్స్లో యూ విల్ బి యాక్చువల్లీ బీ ఇన్ దట్ ఆ జోన్ నుండి నువ్వు పర్ఫామ్ చేస్తుంటావు కదా. అది హిట్ అయినప్పుడు నీకు ఒక హై వస్తుంది. అండ్ అట్లా చాలా సీన్స్లలో దివానాలు అయింది నాకు. లాట్ ఆఫ్ సీన్స్ ఐ వాజ్ జస్ట్ దేర్. అంటే నేను మున్నాలాగా ఉండి మున్నా లైఫ్ నేను లివ్ చేస్తున్నా. అది నాకు ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్ బట్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ విత్ దిస్ ఫిలిం అండ్ ఇట్స్ అ వెరీ రేర్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎనీ యాక్టర్. నాకు తెలిసి మూవీ అయిపోయినాక కూడా మున్నా క్యారెక్టర్లోనే ఉండుంటారు ఈయన. లేదు అట్లేం లేదు. మున్నా ఇస్ ఏంటంటే ఇప్పుడు చెప్పేటప్పుడే ఎంత ఎక్సైటింగ్ గా చెప్తున్నారు అని అంటే అందులో లీనమైపోయి మరీ చెప్పేస్తున్నారు ఆయన. మీరు మధ్యలో మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు కానీ నాకు అంత చెప్పేవాళ్ళు ఆయన. ఆల్రెడీ నేను హిప్నటైజ్ చేశాను. యాజ్ అ రైటర్ డైరెక్టర్ అయినా యాజ్ అన్ యాక్టర్స్ అయినా మళ్ళీ పుట్టవు ఇలాంటి కథలు. వన్స్ ఇన్ ఎ డెకేడ్ కైండ్ ఆఫ్ స్టోరీ. చాలా రేర్గా వచ్చే ఫిల్మ్స్ ఇవి. ఐఎమ్ గ్లాడ్ ఐ గాట్ ఇట్. స్నేహ మీ రోల్ ఎలా ఉండిపోతుంది? బబ్లీ గర్ల్, ఎమోషనల్, సాఫ్ట్ గోయింగ్ ఎలా ఉండిపోతుంది? అన్నీ ఉంటాయని చెప్పచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిట్యువేషన్ యాక్చువల్లీ. నేను మోస్ట్లీ సాఫ్ట్. రియల్లీ? కాదా? బయట కాదా రోల్? స్నేహ కూడా సాఫ్టే. స్నేహ సాఫ్టే. అమ్ము అంటారు. అమ్ము గురించి అమ్ము గురించి స్నేహ గురించి చెప్పారా ఇప్పటిదాకా? అమ్ము గురించి కావాలి. అమ్ము ఇస్ మోర్ రెస్పాన్సిబుల్, మోర్ సెన్సిబుల్ అండ్ సాఫ్ట్. కొంచెం యాటిట్యూడ్ అది ఉండాలి. అసలు అది బై బర్త్ అట్లా వస్తుంది. అంటే మున్నాలాంటోడు ఇట్లా ఎంట పడుతుంటే ఆ మాత్రం ఉండాలి, తప్పదు. మున్నాలాంటోడు ఒకవేళ ఎంట పడితే నువ్వు లైఫ్లో అట్లనే ఉంటావా అమ్ములాగా? ఒకవేళ someone like Munna, if he's talking you every day, then will you be like Ammu and no, I'll not be like Ammu. ఎందుకు సడన్ గా అంత చేంజ్ వచ్చింది నో అని? I haven't understood the question. I'll accept. So you like stalking and all? I enjoy. అయితే క్రష్ ఎవరు మీకు? ఫస్ట్ క్రష్ స్కూల్లో ఒక సీనియర్ క్రష్. బ్రతికిచ్చారు. హీరో పేరు వీళ్ళ పేర్లు చెప్పకుండా. నా పేరా? హీరో పేరు క్రికెటర్స్ పేర్లు చెప్పకుండా బతికిచ్చారు అంటున్నారు. సీనియర్ మా స్కూల్లో సీనియర్ క్రష్ ఉంటారు. పాపం తెలుగు వచ్చి ఉండదు వాళ్ళు. మరి ఏమైంది? Did you tell him? No, he doesn't even bother about me. Now also? I don't know about now. It was so long before. It was my first crush. మీకు ఏదన్నా బ్యాక్ ఎండ్లో ఏమన్నా స్టోరీ ఇట్లాంటిది ఉంటుందని
నా ప్రగాఢ నమ్మకం. అయినా ఎందుకంటే actually మంచి దివానా. స్టోరీ తీసుకున్నా. అయినానే దివానా. ఏంటంటే డైరెక్టర్స్ చాలా వరకు ఏంటంటే వాళ్ళ లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ని ఇందులో మిక్స్ చేయడం ఇట్లాంటివి చేస్తుంటారు. అది కామన్ గా జరుగుతూ వన్ డే ఉంటుంది. జరిగిందండి, వన్ డే ఇక్కడనే జరిగింది మైండ్లో. వన్ డే అరే ఇందులో ఇంత ప్రాపర్ బ్లాక్ బస్టర్ ఉంది లైన్లో అని చెప్పి అప్పటి నుండి పర్సూ చేస్తాం. మీ లైఫ్ లో జరిగింది నా లైఫ్లోనే క్రష్ లవ్ కాదండి, ఏదో టీవీ చూస్తుంటే ఇట్లా ట్రిగర్ అయింది. టీవీలో అది సినిమా మీరు చూసినాక క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. అప్పుడు మళ్ళీ మనం కలుస్తాం. అది కట్ చేద్దాం. మరి మీది మీ దగ్గర రాననుకున్నారా? ఇటు నుంచి వెళ్ళిపోతాను అనుకున్నారా? నుంచి క్రష్ నాకు కూడా ఉండే, చైల్డ్హుడ్ క్రష్ ఉండే. తను అలా స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంటే అప్పుడు క్రష్ అట్ ఫస్ట్ సైట్. క్రష్ ఎట్ ఫస్ట్. దెన్ ఎక్స్ప్రెస్ ఎప్పుడు చేయలేదు. బట్ నేను నా ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు ఐ థింక్ షీ ఓన్లీ టెక్స్టెడ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. చాలా ఐ ఫీల్ బట్ షీఈస్ మ్యారీడ్ నౌ. బట్ యా అది చాలా అయ్యింది యాక్చువల్లీ. నేను రీసెంట్గా విత్ లవ్ సినిమా చూసినప్పుడు అనిపించింది చాలా రిలేట్ అయినా. ఇట్స్ లైక్ ఎక్స్ప్రెసింగ్ చైల్డ్హుడ్ క్రష్కి అంటే చెప్తే వాట్ ఈస్ ద అట్లా అంటే చాలా కనెక్ట్ అయ్యాను నేను. బట్ ఓకే ఓకే అయితే మ్యూజిక్ అద్భుతంగా ఉంటుందని మనకి ఆల్రెడీ తెలిసిపోయింది. కామెడీ చాలా వరకు ఎంటర్టైన్మెంట్ గురించి చూస్తూ ఉంటారు. ఎలా నాకు ఉండబోతుంది? గుర్తొస్తే నవ్వు వస్తుంది ఆ సీన్స్. కామెడీ క్రేజీ. అంటే బేసిక్గా నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతోని ఫుల్ కామెడీ అండ్ హీరోయిన్ అండ్ హీరో మధ్యలో ఉన్న సీన్స్ కూడా, మున్నా అండ్ అమ్ము మధ్యలో ఉన్న సీన్స్ కూడా చాలా వెరీ క్యూట్ టీజింగ్ ఉంటుంది, విచ్ ఈస్ వెరీ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇట్ విల్ బి. అండ్ ఫ్రెండ్స్ మెయిన్గా ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు, నర్సింగ్ అండ్ టోనీ అని. వాళ్ళు కూడా డెబ్యూటెన్సే, అండ్ నర్సింగ్ చేసిండు ఇంతకుముందు సైక్ సిద్ధార్థలో. సో వాళ్ళిద్దరు మా కెమిస్ట్రీ క్రేజీ వర్కౌట్ అయింది. మా ముగ్గురిది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మంచి క్రేజీ కామెడీ. ఒక మోస్ట్ పాపులర్ ఇన్స్టాగ్రామ్ స్టార్, ఐ మీన్ సారీ సోషల్ మీడియా స్టార్, ఇందులో కామెడీ సీన్ ఉంది ఆ పర్సన్ది. మోస్ట్ పాపులర్, ది మోస్ట్ పాపులర్. గెస్ అంతే, వాళ్ళకి చెప్తున్నా గెస్. మోస్ట్ పాపులర్ అది మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా స్టార్ మా సినిమాలో ఉన్నారు, తప్పకుండా చూడండి, ఎవరో గెస్ చేయండి. అది అలా చెప్తున్నా, అందుకే అంటున్నా గెస్ హూ అని. అండ్ మీ విషయానికి వస్తే జర్నీ ఒక దగ్గర జర్నీ స్టార్ట్ అయింది, మూవీస్ దగ్గర వరకు వచ్చింది. ఇలా చాలామంది కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు, మీలాంటి చాలా యాక్టర్స్ని కానీ హీరోస్ని కానీ చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు ఇప్పుడున్న యూత్లో చాలామంది ఉన్నారు. అండ్ యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళడం కానీ ఇన్స్టాలో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించడం ఇలా రకరకాలుగా జరుగుతూ ఉండేది. వాళ్ళకి మీరేం చెప్తారు? అండ్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే నాకు ఇన్స్పిరేషన్ అంటే ఐ థింక్ ఎక్కువ మోటివేట్ చేసింది, ఎక్కువ నమ్మకం ఇచ్చింది వెన్ ఐ వాజ్ స్టార్టింగ్ ఆఫ్ ఇస్ ద టీమ్ ఆఫ్ పెళ్లి చూపులు. చాలా దగ్గర చెప్పిన అంటే వీళ్ళెవరు మనలాగా మాట్లాడుతుర్రు, అంటే వచ్చి హిట్ కొట్టేసి ఇంత పెద్ద పేరు తెచ్చుకున్నారు. సో ఐ థింక్ దట్ ఫిలిం ఇన్ఫ్లుయెన్స్డ్ మీ అలాట్. అంటే నన్ను ఇన్స్పైర్ చేసింది చాలా. దాని తర్వాత ఐ థింక్ ఎక్కడ చేసినా ఐ యూజ్డ్ ఎవ్రీ ప్లాట్ఫామ్ టు షోకేస్ మై టాలెంట్. అండ్ ఐ థింక్ ఇప్పుడు అందరికీ దే హ్యావ్ ద ఆపర్చునిటీ. మీ ఫోన్లోనే మొత్తం మీ కాంటెంట్ క్రియేట్ చేసేసి మీ టాలెంట్ ఏదో మీ ఫోన్లోనే చూపించవచ్చు. సో ఐ థింక్ దాన్ని ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటే ఐ థింక్ ఇట్ విల్ బీ మీ కెరియర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఐ థింక్ సజెషన్ ఏంటంటే ఐ థింక్ ఐ డోంట్ నో, అంటే సజెషన్ ఇచ్చే అంత కాదు, బట్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బీ సెల్ఫ్ అవేర్. అంటే నీ స్ట్రెంగ్త్ ఏంది అండ్ వర్క్ ఆన్ ఇట్. అండ్ ఎవ్రీ డే జస్ట్ కీప్ లెర్నింగ్. నీ క్రాఫ్ట్ని ఇంప్రూవ్ చేసుకో. ఏదో ఒక రోజు వస్తుంది ఆపర్చునిటీ డెఫినెట్లీ. నీ లోపల క్రాఫ్ట్ ఉందంటే, నీకు యాక్టింగ్ వచ్చిందంటే ఆపర్చునిటీస్ ఇప్పుడు చాలా అంటే చాలా ఉన్నాయి. ఓటీటీస్ కానీ యూట్యూబ్ కానీ ఎవ్రీవేర్. అండ్ అంటే తెలుగు ఫిలిం యాక్చువల్లీ నీడ్ అ లాట్ ఆఫ్ యంగ్ యాక్టర్స్ కూడా. అండ్ దెర్ లాట్ ఆఫ్ డైరెక్టర్ స్టోరీస్ చాలా ఉన్నాయి. సో ఐ థింక్ జస్ట్
just work on your craft every day, just keep improving. I think it will be fine, you will be there. And use every platform that is there, just showcase your talent. Yeah. అయితే మీరు చాలామందికి గురించి ఏంటంటే మూవీ అనుకోగానే ఫస్ట్ హర్షిత్ని అనుకున్నారా, లేదంటే ఇంకెవరైనా అనుకుని తర్వాత ఇక్కడికి వచ్చిందా? ఎవరిని అనుకున్నారు ఫస్ట్? ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న ప్రతి యంగ్ యాక్టర్స్ని ప్రతి ఒక్కరిని అనుకున్నాను. ఎందుకంటే ఎవరు యాక్సెప్ట్ చేసిన ప్రొడ్యూసర్ని ఇప్పిస్తే వాడే హీరో అనుకున్నాను నేను. ఎందుకంటే సినిమా తీయాలి ఫస్ట్ నేను. అసలు చూస్ చేసుకునే స్కోప్ లేదు అక్కడ. ఓకే. దాని తర్వాత ఫైనలీ ప్రొడ్యూసర్స్ హర్షిత్ పరిచయం అయ్యిండు. హర్షిత్ ఆడిషన్స్ చేస్తున్నా నేను. మెల్లమెల్లగా నాకు మున్నా కనిపిస్తూ పోయిండు. ఓకే. వేరే వాళ్ళలో మున్నా లేడు అని ప్రూవ్ అవుతూ పోయింది. కొంతమంది వెరీ బ్యాడ్ యాక్టర్స్ నేను అనుకున్నా వీళ్ళే అని. దే ఆర్ వెరీ బ్యాడ్ యాక్టర్స్ కొంతమంది. కొంతమంది ఏమో ఆ లుక్ సెట్ అవ్వదు, లాంగ్వేజ్ సెట్ అవ్వదు, అన్నీ సెట్ అవ్వాలి అంటే 360 మనోడే మున్నా. ఆ టైం అదొక జర్నీ. తను నన్ను ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు ఓకే చేసి అంత అయినాక కూడా నేను ప్రొడ్యూసర్స్తో నాకు హర్షిత్ వద్దు మున్నాగా, నాకు దివానా కన్నా నేను కూడా ఇంపార్టెంట్ కాదు, నాకు మున్నా అంటే వాడు ఒక మాస్ తెలంగాణ పోరాడు, సిటీ పోరాడు అని అంటే వాళ్ళు నాకు క్లారిటీ ఇచ్చారు వై హర్షిత్ ఈజ్ సూటబుల్. వాసు గారు, శ్రీదేవి. దాని తర్వాత వర్క్షాప్స్ చేస్తూ ఉంటే అది ఎంత రైట్ అనేది ప్రూవ్. ప్రొడ్యూసర్స్ ఎంత సపోర్ట్ చేశారు, ఎలా ఉన్నారు ఈ మూవీ మొత్తం? ఎన్ని డేస్ పట్టింది అసలు ఆ మూవీ మొత్తం అవ్వడానికి? షూట్కి 42 డేస్ చేసి ఈ వర్క్ ఇదంతా అయిపోవడానికి అంతా టోటల్గా మూవీ అవుట్పుట్ వచ్చే వరకు ఎంత సపోర్ట్ అంటే డబ్బులు పెట్టి ఎవరైనా చేస్తారండి. నేను ఫస్ట్ టైమర్, నేను ఎక్కడ వర్క్ చేయలేదు పెద్దగా. సో నేను ఫిల్మ్ మేకింగ్ని నేను చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తుంటా. అంత నాకు ఫ్రీడమ్ ఇచ్చి మెయిన్లీ నాకు ఇలా చేస్తే ఇది మేనిఫెస్ట్ అవుతుంది అనేది ప్రొడ్యూసర్స్ త్రూ. మరి వై స్నేహ ఒక ఎలా ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో తనది ఉంటుంది. ఇట్లా ఒక అబ్బాయి పక్కన కూర్చొని నైట్ ఎఫెక్ట్లో తను ఇలా చూస్తూ మాట్లాడుతుంటుంది ఇమోషనల్గా. ఆ షార్ట్ చూస్తే నాకు నా క్లైమాక్స్లో హీరోయిన్ ఎలా ఉండాలి అనేది కనిపించింది. అప్పుడు నేను హర్షిత్కి చెప్పిన, ఇప్పుడు కూడా ఉంటాయి మెసేజెస్, మనకు అమ్ము దొరికిపోయింది, ఈమె కాంటాక్ట్ కావాలి అంటే మనోడు తెచ్చాడు. ఒక 1 year తను ఒప్పుకోలేదు. మీకు ఎలా అనిపించింది స్టోరీ విన్న తర్వాత, వెన్ యూ హర్డ్ ద స్టోరీ? నరేషన్ తర్వాత story narration, before the narration I was literally confused whether to do this film or not because of the language barrier. Tarvata after narration of the story I was like, I have to do this film. It's chala beautiful script holding a very sensible twist. You will witness in the theaters. యా, మీరు అనుకున్నట్టుగానే ఉండిందా అవుట్పుట్లో కూడా? ఐ మీన్ ఎట్లా చెప్పాలి? Yes, it is more beautiful than what I heard. మీరు తెలుగు నేర్పించలేదా? అదే మా కంప్లైంట్. తెలుగు నేర్చుకోవాలి కదండి. అవును, టాలీవుడ్లోకి ఫస్ట్ టైం వచ్చారు, ఫస్ట్ మూవీ మీకు ఇది, మీకు ఎలా అనిపించింది? It's overwhelming and I'm grateful for the love. So far we have got for Divana. Yeah, hopefully Telugu people will accept me. తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు, తెలుగు పీపుల్ అందరినీ యాక్సెప్ట్ చేస్తారు. అంటే మీ మూవీ June 19th రిలీజ్ అవ్వబోతుంది. మంచి హిట్ అవ్వాలి, బిగ్ సక్సెస్ అవ్వాలి, క్రేజీ ఇప్పుడు మనం ఎక్కువ వాడుతుంది క్రేజీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. Thank you. ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు V6 News.